సో ఫ్రాన్స్కి వచ్చేసరికి జెన్యున్గా అయితే వీసా రావడం కష్టమని అంటారు, కానీ మోస్ట్ యాక్సెప్ట్ చేసే కంట్రీస్లో ఫ్రాన్స్ ఒకటి ఇండియన్ స్టూడెంట్స్ని. మన రిలేషన్స్ బట్టి నేను ముందుగానే చెప్పినట్టుగానే ఇండియాకి ఫ్రాన్స్కి ఉన్న రిలేషన్ బట్టి యాక్సెప్టెన్స్ రేట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది స్టూడెంట్స్ని. సో ఇప్పుడు కరెంట్లీ ఉన్న దానికన్నా ఎక్స్ట్రా 40% ఇండియన్ స్టూడెంట్స్ని 2027 కల్లా కూడా ఫ్రాన్స్లో ఎడ్యుకేషన్కి ఇన్వైట్ చేసే ఛాన్సెస్ చాలా, ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వీసాకు వెళ్ళేసరికి మేజర్గా ఏమి ఇంటర్వ్యూ లాంటివి ఏమి ఉండవు. సో డాక్యుమెంటేషన్స్ అన్నీ తీసుకొని చెక్ లిస్ట్ అన్నీ కరెక్ట్గా పెట్టుకొని డ్రాప్ బాక్స్లో వేయగానే ఒక చిన్న ఇంటర్వ్యూ ఇమిగ్రేషన్ ఆఫీస్ నుంచి జరిగిద్ది. లేదు అంటే అది కూడా జనరల్గా మీ గురించి తెలుసుకోవడానికి. సో మీరు కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నారా లేదా, సో బేసిక్గా మీకు నాలెడ్జ్ ఉందా లేదా ఫ్రాన్స్ గురించి అనేది, ఎట్లాగా మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందని అలాంటివే ఉంటాయి. కానీ సో దానికి సీరియస్ ఇంటర్వ్యూస్ అనేవి ఉండవు. దానికి ముందుగానే యూనివర్సిటీస్ ఆ ఇంటర్వ్యూకి ప్రిపరేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తే మేము కూడా ఆ యూనివర్సిటీకి ప్రిపరేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో స్టూడెంట్కి ఎటువంటి బ్రేక్ వచ్చినా, ఎక్కడైనా ప్రాసెస్లో బ్రేక్ వచ్చినా ఆ బ్రేక్ రాకుండా, అక్కడే స్టాప్ అవ్వకుండా ముందుగానే మనం ప్లాన్ చేసి స్టూడెంట్ని రెడీ చేసి అన్ని అటెంప్ట్ చేస్తూ ఉంటాం.